నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 25/5/2025 నుంచి 31/5/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారం ఈ యొక్క సమయంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉందో ముందర తెలుసుకుందాం. మనకి వృషభ రాశిలో రవి ఉన్నాడు. మిథున రాశిలో గురుడు, కర్కాటక రాశిలో కుజుడు, సింహ రాశిలో కేతువు, మళ్ళా కన్యా, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం వరకు ఏ గ్రహాలు లేవు. మరలా మనకి కుంభ రాశిలోకి వచ్చేటప్పటికి కుంభం నుండి మీన రాశిలో శని ప్రభావం, శుక్రుడు, రాహు వీళ్ళంతా కూడా, రాహు మళ్ళా కుంభరాశిలో ఉన్నాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి కనపడుతోంది. చాలా మంది దీన్ని రాహుకేతుల మధ్యలో ఉన్నాయి గ్రహాలన్నీ. ఇది కాలసర్ప దోషమా అనే సందేహం కూడా చాలా మంది కనపడుతూ ఉంటుంది. ఆ యొక్క లగ్నాలను బట్టి లగ్న ప్రాధాన్యం కూడా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. సింహరాశి, ఈ సింహరాశి వారికి రవి, శుక్రుడు, గురుడు అనుకూలంగా ఉన్నారు. వేళకి భోజనం చేయడం, ఆత్మస్థైర్యం ఉండడం, ప్రతి పనిలో దూసుకుని వెళ్ళడం అన్నది ఈ సింహరాశి వారికి అనుకూలంగా ఉంది. చంద్రుడి యొక్క బలం కూడా అనుకూలంగా ఉండడం ద్వారా వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్నప్పటికీ వారపు మధ్య నుండి అనుకున్న పనులు అనుకున్నట్లుగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శనివారం మాత్రం అకాల భోజనము, శ్రమ ఉండే పరిస్థితులు ఉన్నాయి. గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ చాలా అనుకూలంగా ఉంటాయి. నూతనమైన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యవహారాదులు చక్కని ప్రోత్సాహం. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. మహిళలు కూడా అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. అయితే వ్యాపారాత్మకంగా ఆర్థిక లావాదేవీలు చాలా ముమ్మరంగా బ్రహ్మాండంగా సాగుతాయి. అంతేకాదు ఆర్థిక పరంగా, వృత్తుల పరంగా అన్నింటా కూడా విజయం సాధిస్తారు. కానీ అష్టమ శని ప్రభావం వలన శ్రమ, చికాకు, అసంతృప్తి వేటాడుతూనే ఉంటాయి. అష్టమ శని దోషం వల్ల ప్రతి పని కూడా 2 సార్లు తిరిగిన తర్వాత 3వసారి అవుతూ ఉంటుంది. పూర్తి చేస్తారు కానీ శ్రమ ఉంటుంది. ఈ విధంగా ఈ అష్టమ శని ప్రభావం వల్ల మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ ఇబ్బందులను పక్కన పెట్టి అధిగమిస్తూ గురుడి యొక్క బలంతో ముందుకు వెళ్ళినట్లయితే సర్వత్రా విజయాన్ని మీరు సాధించగలుగుతారు. సంఖ్యల్లో 1, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శని భగవానుని పూజించాలి, శని స్తోత్రం పఠించాలి. శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయాలి. దేవాలయాలకు వెళ్ళి నూనె ఇవ్వాలి శనివారం. అదేవిధంగా నల్ల తువ్వాలు ఎవరికైనా ఇవ్వండి, నల్ల దుప్పట్లు ఇవ్వండి. మరి సంఖ్యల్లో 1, రంగుల్లో ఎరుపు వాడండి. సదా మరి శని భగవానుడి యొక్క ఆరాధన వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆంజనేయ స్వామిని కూడా ఆరాధిస్తే సత్ఫలితాలు కలుగుతాయి. కాల భైరవాష్టకం అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది.